హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత రేపటి నుండి రైలు టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే అని అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రైల్వే టికెట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ధరలు అయితే పెరుగుతున్నాయి. ఎవరికి ఎంత పెరుగుతున్నాయి ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుందాము. రైళ్లలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకుంటున్నారా, లేదంటే తరచూ మీ ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు కానీ వెళ్తుంటే వారందరికీ కూడా రైలు టికెట్ ధరలు ఈ నెల 26 నుంచే పెరగనున్నాయి. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే తక్కువ దూరం ప్రయాణించే వారికి ఏమాత్రం భారం పడదు. అంటే 215 కిలోమీటర్ల లోపల ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా జనరల్ క్లాస్ టికెట్ ధర మారదు. అంతకంటే కానీ 215 కిలోమీటర్లు దాటి వెళ్లేవారు ఎవరైనా కూడా కిలోమీటర్కి పైసా చొప్పున అయితే కనుక ధర పెరగనుంది. మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఎయిర్ కండిషన్ కోచ్లో ప్రయాణానికి అయితే కిలోమీటర్కి 2 పైసలు అయితే ధర పెరుగుతుంది. ఎయిర్ కండిషన్ కోచ్లో కూడా కిలోమీటర్కి 2 పైసలు అయితే కనుక పెరగనుంది. అంటే 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నాన్ ఎయిర్ కండిషన్ కోచ్లో ఇప్పుడున్న దాని మీద ఒక 10 రూపాయలు టికెట్ ధర అయితే ఎక్కువ అవనుంది. రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ గత దశాబ్దంలో తమ ఆపరేషన్లు నెట్వర్క్ విస్తరించాయని చెప్పింది. తాజా ధరల పెంపు రైల్వే వార్షిక ఆదాయాన్ని 600 కోట్ల రూపాయల మేర పెంచుతుందని వివరించింది. సంస్థ ఉద్యోగుల జీతాలు, బోనస్లు, పింఛన్లు మరియు ఇతర ఉద్యోగ సంబంధిత ఖర్చులన్నీ కూడా 1,15,000 అంటే 1,15,000 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇక పెన్షన్ ఖర్చు 60,000 కోట్లకు చేరిందని వివరించింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆపరేషన్ ఖర్చు 2,63 కోట్లుగా ఉందని చెప్పారు. ఈ ఖర్చు పెరుగుదలను తట్టుకునేందుకే రైల్వే స్మార్ట్ కార్గో లోడింగ్ పెంచడం, ప్రయాణికులకు టికెట్ ధరలు పెంచడం మీద దృష్టి పెడుతోందని చెప్తున్నారు. రైల్వే శాఖ ఆగస్టులోనూ టికెట్ ధరలు పెంచింది. అప్పట్లో మెయిల్స్, ఎక్స్ప్రెస్ రైలు, నాన్ ఎయిర్ కండిషన్ క్లాస్లో 1 పైసా కిలోమీటర్ మీద 1 పైసా అయితే ధర పెరిగింది. ఎయిర్ కండిషన్ క్లాస్లో 2 పైసలు కిలోమీటర్ ధర పెరిగింది. అంతకు ముందు 2020 జనవరి 1న కూడా రైల్వే ధరలను అయితే పెంచడం జరిగింది. ఒక 5 ఏళ్ల క్రితం ఒకసారి పెంచారు. సెకండ్ క్లాస్ సాధారణ ధరలకు 1 పైసా, స్లీపర్ క్లాస్లో 2 పైసలు, ఎయిర్ కండిషన్ క్లాస్లో 4 పైసలు అప్పట్లో ధరలు అయితే పెరిగాయి. ఇప్పుడు మరొకసారి ధరలు అయితే పెంచాయి. ఈ నెల 26 నుంచే ఈ ధరలు అయితే కనుక అమల్లోకి రానున్నాయి.